అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ చాలా రోజులకి ఈరోజు నేను తెచ్చుకున్న లంచ్కి వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడాను ఇది పంపించటం అవుతుందన్నమాట ఈ వీడియో. అందుకని ఇవి అప్పుడప్పుడు తీస్తున్నాను. ఈరోజు ఆగస్టు 13 ఇవాళ బుధవారం మధ్యాహ్నం లంచ్ మాకు. నేను ఇప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మేము వచ్చి కరెక్ట్గా రేపటికి జూలై 14th జాయిన్ అయ్యాము. 1 month అవుతుంది. ఇక్కడ మంచి ఆహారం, మంచి వాతావరణం, ఎక్సర్సైజ్లు, ఫిజికల్ థెరపీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ఇక్కడ మేము జాయిన్ అయ్యాము. ఆరోగ్యాలన్నీ రిపేర్ చేసుకోవటం, అనారోగ్యం అంటే బాడీ అంతా రిపేర్ చేసుకోవటం కోసమే ఇక్కడికి మేము వచ్చి జాయిన్ అవ్వటం అయింది. నేను మా వారు కూడాను. కొత్త వారికి తెలియదు కదా, నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నా ఏజ్ అయితే 72, మా వారిది 78. మేము ఇక్కడి అమెరికా నుంచి వచ్చాము. ఇవాళ ఇది నాకు చాలా ఎమ్మీ ఫుడ్ అన్నమాట. ఈ ఫుడ్ నేను ఇంత కూరలే ఎక్కువ బాగా తింటాను. ఇవాళ బాగా తెచ్చుకున్నాను. నేనే వెళ్ళి కిందకెళ్ళి సెలెక్ట్ చేసుకుని పెట్టించుకున్నాను. రూమ్ బాయ్ ఏమో తీసుకొని వచ్చేస్తాడు. నేను మ్యాక్సిమం రూమ్లోనే తింటున్నాను. ఇది నిమ్మళంగా ప్రశాంతంగా బాగా నవిలి తింటే మనకి ఫుడ్ అంతాను అలాంగ్ విత్ సలైవా తొందరగాను డైజెస్ట్ అయిపోతుంది అని డాక్టర్లు చెప్తున్నారు కదా, అది నేను మ్యాక్సిమం పాటిస్తాను. ఇప్పుడు ఇది చాలా తెచ్చుకున్నట్టే. నేను రోజు పుల్కా కూడా నేను అసలు తీసుకోను. ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తింటాను. సలాడు, ఆ తర్వాత జామకాయలు, పచ్చివి ఫ్రూట్స్, బొప్పాయి పండు అట్లాంటివి తీసుకుంటాను. ఆరోగ్యం కోసం, నిలబెట్టుకోవటం కోసం, ఆరోగ్యం పాడవకుండాను. ఇవాళ కొంచెం పుల్కా కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా, రేపు లేదు ఎల్లుండ ఇండిపెండెన్స్ డే కదా మనకి ఇండియాకి, ఆ సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేశారు. నేను చాలా ఇంట్రెస్ట్ తోటి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇవాళ వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. మార్నింగ్ 10:30కి వెళ్ళాను. చాలా బాగా అంతా నవ్వు వచ్చింది. చిన్నప్పటివన్నీ గుర్తొచ్చినాయి. నేనైతే మొత్తం 4 గేములు కండక్ట్ చేశారు. 4 గేముల్లోనూ నేను పార్టిసిపేట్ చేశాను. ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నిటిలోనూ ఉన్నాను. ఓకే, ఫస్ట్ సెకండ్ వచ్చానా అన్న కోసం కాదు, మెయిన్ ఏనాడో అయిపోయింది పార్టిసిపేట్ చేసి. ఇంట్లో మా మనవలతోటి ఏదో ఆడుకోవటం తప్ప బయటకు వెళ్ళి నేను ఇలాగా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటం అన్నది అసలు గుర్తే లేదు. ఏనాడైపోయిందో, ఎన్నేళ్ళు అయిపోయిందో. అందుకని ఇవాళ బాగానే ఆకలేస్తుంది నాకు. అందుకని ఈరోజు నేను పుల్కా కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇదేమో బీన్స్, కొబ్బరి, ఇది దాల్ మఖని, ఇది సొరకాయ పాలు పోసి చేస్తారు కదా, ఇంట్లో మనం కూడా చేసుకుంటాం కదా, సొరకాయ పాలు పోసి కూర, ఇది ఒకే సలాడు, ఇది పచ్చి పులుసు, ఇది పుల్కా, ఇదేమో కొబ్బరి చట్నీ, ఫ్రెష్ కొబ్బరి చట్నీ. ఇవాళ సగ్గుబియ్యం సేమియా వేసి పాయసం చేశారట. ఇదేమో పెరుగు. ఇది స్వీట్ నేను మామూలుగా తీసుకొని ఒక చిన్న కప్పు కదా, ఇవాళ బాగానే కష్టపడ్డాను కదా ఆటలాడని, ఇది కొంచెం పెట్టించుకున్నాను. ఎక్కువ తినకూడదు, రోజు తినకూడదు, కానీ ఎప్పుడైనా ఓకే కదా అని ఇవాళ ఇదనమాట. ఇదంతా లంచ్కి చాలా ఇష్టం వచ్చినంత నేను కూరలు బాగా తింటాను. ఇక్కడ ఎవరికి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఇష్టం వచ్చిన రీతిలో మనం ఉండొచ్చు. అందుకని చాలా బాగా అనిపిస్తుంది. రైతన్న సుఖీ భవ, రైతన్న సుఖీ భవ.
రైతన్న సుఖీభవ. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులారా సుఖీభవ, సైనికులారా సుఖీభవ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇదంతా పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఇది మేమున్నాము. ఈ మాటలన్నీ నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ టు యూ ఆల్ మై డియర్ ఆల్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.